ఆరోగ్య ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోని కూడా వరి ఆహారం అనేది తినకూడదు, తింటే దానివల్లే షుగర్లు, బీపీలు వస్తున్నాయని ఏ ఛానల్ ఓపెన్ చేసినా సేమ్ అదే మ్యాటర్. మన పూర్వీకులు ఏం తినేవారండి? చక్కగా పొద్దున్న సిద్ధాన్నం తినేవారు, మధ్యాహ్నం ఏదో కొంచెం కూర వేసుకొని కొంచెం మజ్జిగ పోసుకొని, అదే సల్ల అంటారు, పోసుకొని తినేవారు. మళ్ళా సాయంకాలం భోంచేసేవారు. వాళ్ళకి 70-80 సంవత్సరాలైన షుగర్లు, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు ఇటువంటి ఏమీ లేవండి. కేవలం ఈ రోజుల్లోనే ఈ జబ్బులన్నీ అనేక రకాలైన మనం తిండి విషయంలో కూడా చాలా మార్పులు చేసుకుంటున్నాం. మార్పులు చేసుకున్నా అవి రావటం మానట్లేదు. చూడండి, ఇంతకుముందు ఇన్ని రకాల నూనెలు దొరికేవి కాదు. ఇంతకుముందు ఉప్పు విషయానికి వస్తే అయోడిన్ సాల్ట్ ఉండేది కాదు, కళ్ళు ఉప్పే ఉండేది. అలాగే చక్కగా ప్రొద్దుట లేవటం 4 ఆ ప్రాంతంలో లేచి పనులకు వెళ్ళిపోవటం, ఆడవాళ్ళు లేచి ఇళ్ళకాడ పనులు చేసుకుంటాం. వాళ్ళు 7-8 చక్కగా రాత్రి ఉన్న అన్నం సద్దన్నం కింద గింజో మజ్జిగో వేసుకొని చక్కగా కడుపు నిండా తినేసేవారు. మళ్ళా మధ్యాహ్నం వరకు కూడా ఏది దొరికేది కాదు. ఈ పొద్దున తిన్నది మధ్యాహ్నానికి చక్కగా పూర్తిగా అరిగిపోయేది. పేగులు ఆవురా అంటూ ఉండేవి. అప్పట్లోని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి భోంచేసేవారు. ఏదో కొంచెం వాళ్ళకున్న దాంట్లోనే కొంచెం కూరని కొంచెం మజ్జిగ వేసుకొని తినేవారు. మళ్ళా చక్కగా పనిపాట్లకు వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి సాయంకాలం వరకు కూడా ఏ ఆహారం దొరికేది కాదు. పొలాలమ్మట ఏమైనా ప్రకృతి ఆహారం దొరికితే తినేవారు, లేకపోతే లేదు. సాయంకాలం వచ్చి మళ్ళీ 7 గంటలకల్లా భోంచేసేసి 8:30, 8 టయానికి భోంచేసేసేవారు. అప్పట్లో కరెంట్లు కూడా ఉండేవి కాదు, బయట ఆహారాలు దొరికేవి కాదు. అప్పుడు 3 పూటలు ఉరన్నం తిన్నా వాళ్ళకి ఏమీ లేవు. ఈ రోజుల్లో ఉరన్నం మానేసి అనేక రకరకాల ఫుడ్లు, డాక్టర్లు చెప్పే ఫుడ్లు, బయట యూట్యూబ్లో చెప్పే ఫుడ్లు తిన్నా ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఒబిసిటీ, గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్లు ఇటువంటి అనేక రకాలు వస్తున్నాయి. మీరు గమనించారా ఎందుకు వస్తున్నాయో? వరన్నం తినకూడదు, కేవలం దానివల్లే వస్తున్నాయి అని చాలామంది చెప్పుకుంటున్నారు. వరన్నం ఇంతకుముందు మన పూర్వీకులు తినేవారు కదా, వాళ్ళకి రాని మనకే ఎందుకు వస్తున్నాయి? అది ఒకటి గమనించాలి మీరు. మనం వండే పాత్రలు మారిపోయినాయి. ఇంతకుముందు మట్టి కుండల్లో వండేవారు, కంచు గిన్నెల్లో తినేవారు, లేక మట్టి కుండల్లోని తినేవారు. ఏ అనారోగ్యం పాలవటానికి అవకాశం లేదు. ఈ రోజుల్లో కుక్కర్లో, సిమండి గిన్నెలు వీటిల్లో వండటం, స్టీల్ పల్లెల్లో తినటం, ఈ రకంగా చేసి కొంత మార్పు చేసుకున్నారు. ఇళ్ళకాడ వంటలో కూడా చేయకుండా చక్కగా బయట ఫుడ్లు తెచ్చుకొని తిని పూర్తిగా ఈ ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే మళ్ళీ మనం పూర్వీకుల్లాగా మార్పు అనేది చేసామో మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంతవరకు మార్పు చెందుతారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.